హాయ్ గైస్, ఈ రోజు మనం థాయ్ డ్రామా యొక్క 12th పార్ట్ చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? హీరోయిన్ ను తీసుకుని హీరోయిన్ ఇంట్లో పనిచేసే ఒక ఆంటీ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ గొడవ పడకుండా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ అక్కడున్న కొలంలో స్నానం చేద్దామని వెళ్ళింది. ఇలా స్నానం చేయడం ఆమెకు అలవాట్లేదు. అక్కడున్న నీటిని మీద పోసుకుంది. అప్పుడు ఆమెకు చల్లిగా అనిపించింది. నీళ్లు పడగానే బిగ్గరగా అరిచింది. ఈమె అరిచిన శబ్దం విని అయ్యయ్యో ఆమెకేమైందని హీరో పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది ప్యాంగ్, ఏం జరిగింది అని భయంతో అడుగుతుంటాడు. ఏంటి అతేట్, ఈ నీళ్లు ఇలా చల్లగా ఉన్నాయేంటి అంటోంది. నువ్వు డైరెక్ట్ గా పోసుకున్నావా? అలాగే ఉంటుంది, సరే ఒక్క నిమిషం ఉండు అని అంటాడు. హాట్ వాటర్ తీసుకొచ్చి ఆ చల్లి నీళ్లలో మిక్స్ చేశాడు. ఇప్పుడు కొంచెం వేడిగా అయ్యాయి, వీటితో స్నానం చేయమని చెప్పాడు. థ్యాంక్స్ అని ఆమె చెప్తుంటే సరే సరే ఇక స్నానం చెయ్యి అంటున్నాడు. అక్కడున్న స్టెప్స్ దగ్గరే కూర్చున్నాడు. హలో ఏంటి మీరు వెళ్ళట్లేదా అని అడుగుతోంది. ఏంటి నేను వెళ్ళాలా? నేను నీ భద్రత కోసమే కదా ఇక్కడ ఉన్నా అంటుంటాడు. ఏం అవసరం లేదు అన్నట్లు ఆమె చూస్తోంది. సరే ప్యాంగ్, కావాలంటే నేను కళ్ళు మూసుకోనా అంటున్నాడు. అతడు అలా మాట్లాడుతూ చాలా చిలిపిగా ప్రవర్తిస్తుంటున్నాడు. సరే నేను తిరుగుతా అని అటువైపు తిరిగాడు. అప్పుడు ఆమె టెన్షన్ అయిపోయి చాలా సేపటి నుంచి అరుస్తూనే ఉంది. ఇక చివరకు సరే నేను అక్కడికి వెళ్లి వెయిట్ చేస్తాను, నువ్వు స్నానం చేసి త్వరగా రా అని చెప్పాడు. హీరో ఇలా చేస్తుంటే ఆమెకు చాలా నవ్వొస్తోంది. అతడు వెళ్లిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అదే తలుచుకుంటూ నవ్వుకుంటుంది. సీన్ కట్ చేస్తే ప్యాంగ్ ఆంటీ ఉంటుంది కదా, ఆమె హీరో దగ్గరికి వచ్చి ఏం చెప్తోందంటే, ప్యాంగ్ ఎంత ఫీల్ అయిందో తెలుసా? ఇప్పుడు కూడా నీ విషయంలో ఆమె గిల్టీగా ఫీల్ అవుతోంది. నీకు అలా అయ్యిందని తెలిసినప్పటి నుంచి ఆమె గుండె పగిలిపోయింది తెలుసా అని చెప్తోంది. ఆమెను నేను చూసుకుంటాను అంటే ఆమెకు గిల్టీ పోయేలా నేను చెప్తానులే అని అంటుంటాడు. ఆ రోజు మధ్యాహ్నం ప్యాంగ్ ను తీసుకుని ఆ తోటలో ఉన్న ఒక చోటుకు తీసుకొచ్చాడు. చూడ్డానికి అక్కడ చాలా అందంగా ఉంది. హీరో కూడా కొంత డెకరేషన్ చేసి రొమాంటిక్ ఫీల్ వచ్చేలా చేశాడు. రా ఫ్యాంగ్ అని అతడు భోజనం వడ్డిస్తుంటే ఈమెకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది. ఏంటి ఇదంతా మీరే అరేంజ్ చేశారా అని అడుగుతోంది. ఇది ఆల్రెడీ ఉండింది, నేను కొంచెం మార్చాను అంతే, ఇప్పుడు నువ్వు తినేయి అంటుంటాడు. ఎందుకోసం ఇలా చేశారు అంటుంటే, ఊరికే ఇదంతా స్టార్టింగే, ఇంకా నీకు చాలా ఉంది అంటుంటాడు. తిన్న తర్వాత ఒక చోట కూర్చుని ఇద్దరు సన్సెట్ చూస్తున్నారు. అప్పుడు హీరోను ఆమె ఒకలాగా చూస్తోంది. ఏమైంది ప్యాంగ్ అని అడుగుతుంటే, లేదు ఇప్పుడు ఈ సన్సెట్ కు మీకు ఒక పోలిక ఉంది అంటోంది. ఏంటా? అదేంటంటే అది చూడ్డానికి మనసుకు ఎంత ప్రశాంతంగా ఉందో అలాగే ఇప్పుడు మీరు నా పక్కన ఉన్నా కూడా అనిపిస్తోంది. అది నాకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది అని అంటుంది. నేనెప్పుడు అలాగే ఉంటాను, ఈ రోజే నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్లున్నావు అంటుంటాడు. మీకు ఇదంతా ఓవర్ గా అనిపించట్లేదా? మొదట మిమ్మల్ని మీరే అర్థం చేసుకోవట్లేదు అంటోంది. సరే ప్యాంగ్, ఇప్పుడు నేను నీతో ఒకటి చెప్తాను, మనం పాత విషయాలన్నీ మర్చిపోదాం, అన్ని మర్చిపోయి మనం పాతలాగే ఉందామా అంటున్నాడు. పాతలాగా అంటే ఏంటి అని అడుగుతోంది. మనం ఎలా ఉండాలని నువ్వు ఆశపడ్డావో అలాగే అని అతడు అంటున్నాడు. అప్పుడు ఆమె ఉంటుందంటే, మనం ఒక అన్న చెల్లి లాగే ఉందాం, అప్పుడే ఎలాంటి సమస్య రాదు అంటోంది. ఆమె చాలా కష్టంగా ఆ మాట అన్నట్లు ఉంది. కానీ హీరో ముఖం చూస్తే, ఊసే పాపపుదానా, నీ మనసులో ఇలాంటి ఫీలింగ్ ఉందా అనుకుంటున్నాడు. నువ్వు నాకు చెల్లిగా ఏం ఉండనవసరం లేదు. పాతలాగా అంటే ఇంతకు ముందు నువ్వు నన్ను ప్రేమించావు కదా, ఇప్పుడు కూడా నువ్వు నన్ను లవ్ చేయాలని అనుకుంటున్నా అని డైరెక్ట్ గానే చెప్తున్నాడు. నేను ఇలా చేస్తాను, మీకు ఇలా అయిందని తెలిసి నేనెంత బాధపడుతున్నానో తెలుసా, ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో తెలుసా అంటోంది. నేను ఆ బాధలోంచే బయటకు రాలేకపోతున్నాను, అలాంటి టైంలో నేనెలా చేయగలను అంటోంది. అప్పుడు ఆమె, అవును నేను ఇంతకు ముందులాగే లవ్ చేయాలని మీరెందుకు అనుకుంటున్నారు అని ఆమె అడుగుతోంది. అప్పుడు అతడు ఒక స్టెప్ పక్కగా వచ్చి, అదా, ఎందుకంటే నువ్వు నాకు చాలా బాగా నచ్చావు అందుకే అంటున్నాడు. ఊరికే నచ్చావని చెప్పడం కుదరదు, కానీ నేను నీకు పడిపోయా అంటున్నాడు. నేను నిన్ను లవ్ చేస్తున్నట్లున్న ప్యాంగ్ అని ఆమెను చూస్తూనే చెప్తున్నాడు. ఇతడు ఫీల్ అవుతూ చెప్తున్నాడన్న విషయం ప్యాంగ్ కూడా అర్థమైంది. కానీ ఏం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తోంది. లేదు లేదు నాకు చాలా భయంగా ఉంది, మళ్ళీ మీకేమైనా అవుతుందేమోనని భయంగా ఉంది అంటోంది. ఇదిగో చూడు, నేను నీకు నచ్చానా లేదా అనేది ఇప్పుడు చెప్పు. ఇప్పుడు అంతా మారిపోయావు ప్యాంగ్, నేను అప్పుడు చూసిన ప్యాంగ్ కాదు, నువ్వు టోటల్ గా వేరే ప్యాంగ్వి. ఇప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు అంటున్నాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, లేదంటే నాకు నేను ఇంకా వేరే ఏదో అనుకుంటా అని చెప్పి డైరెక్ట్ గా వచ్చి కిస్ చేస్తున్నాడు. ఆమె కూడా ఏమీ చెప్పకుండా అలాగే ఉండిపోయింది. అప్పుడు అతడు నవ్వుకుంటూ, నీకు కూడా ఓకే కదా అంటున్నాడు. లేదు లేదు నాకు ఓకే కాదు అంటోంది. నీకు ఓకే కాదంటే ఈ పాటికే నన్ను తోసేసేదానివి, లేదంటే గొడవ పడేదానివి, ఏమీ చేయలేదు కదా అని మళ్ళీ ఆమెను కిస్ చేస్తుంటాడు. అప్పుడు ఆమె తోసేద్దామని చూస్తోంది, కానీ ఆమె వల్ల కావట్లేదు. అదే టైంలో ఒక పేలుడు శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినగానే ఈమె హీరోను గట్టిగా హక్ చేసుకుంది.
ఆమెకు అలాంటి సౌండ్ వినిపిస్తే చాలు వీళ్ళ అమ్మా నాన్న చనిపోయిన విషయమే గుర్తుకు వస్తుంది. ఒకలాగా షివర్ అవుతుంటే ఏమైంది ప్యాంగ్ అని హీరో అడుగుతున్నాడు. నాకు ఈ పేలుడు శబ్దం వినిపిస్తే భయంగా ఉంటుంది అని ఆమె అన్ని విషయాలు చెప్తోంది. అప్పుడు ఆమెను ఒంటరిగా ఒక చోటుకు తీసుకొచ్చి కొన్ని టపాసులు పేర్చమని చెప్తున్నాడు. వీటిని నువ్వే పేల్చాలి అంటుంటాడు. వద్దు వద్దు, ఈ సౌండ్ వింటేనే నాకు భయంగా ఉంటుంది అంటోంది. భయాన్ని ఫేస్ చేస్తేనే ఆ భయం మనల్ని వదిలి వెళ్తుంది. నేను నీ పక్కనే ఉన్నాను కదా, ధైర్యంగా కాల్చు అని ఆమెతో కాల్ చేస్తున్నాడు. ఆమె కూడా ధైర్యం తెచ్చుకుని కాలుస్తోంది. ఆ శబ్దం వినిపిస్తున్న క్రమంలో హీరోయిన్ కు కొన్ని ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తున్నాయి. యాక్చువల్ గా ఏంటంటే ప్యాంగ్ వాళ్ళ అమ్మ వేరే ఎవరితో క్లోజ్ గా ఉండడాన్ని హీరోయిన్ చూసింది. ఆ అబ్బాయి ఎవరనేది చూడలేదు, కానీ వాళ్ళ అమ్మను చూసింది. ఆమె చాలా కోపంగా వెళ్తుంటే ప్యాంగ్ వాళ్ళ అమ్మ ప్యాంగ్ ను చూసింది. వెంటనే ప్యాంగ్ దగ్గరికి వచ్చి ఏదో సర్ది చెప్పింది. అందువల్లే ప్యాంగ్ ఎప్పుడు వాళ్ళ అమ్మ వెనకే తిరిగేది, వాళ్ళ అమ్మను ఎక్కడికి వెళ్లకుండా చేసేది. ఇదంతా గుర్తు చేసుకుని భయపడిన ఆమె బాంబులు పేలుతున్న కొద్దీ ఆ భయం కొద్ది కొద్దిగా పోతోంది. అప్పుడు హీరో నువ్వేం భయపడకమ్మా, ఎప్పుడు నీ పక్కనే ఉంటా అని అతడు ఓదారుస్తున్నాడు. ప్యాంగ్ కూడా హీరోతో ఉన్నప్పుడు చాలా సేఫ్ గా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇప్పుడు మరుసటి రోజు చూపించారు. అక్కడ నుంచి బయలుదేరి ఆతిథి యొక్క ఫామ్ హౌస్ కు వచ్చారు. కానీ హీరో ఏం చేశాడంటే హీరోయిన్ ను ఆ ప్రాంతంలో ఉన్న ఒక సేఫ్టీ హౌస్ లో ఉంచాడు. ఆ హౌస్ పెద్దగా ఎవరికి తెలియదు, అందులోనే ఉంచాడు. కానీ ఈమె భయపడిపోతోంది. ఆంటీకి గాని ఈ విషయం తెలిస్తే పెద్ద సమస్య అవుతుంది అనుకుంటోంది. వద్దు అతేట్, నేను ఇక్కడ ఉండలేను, నేను ఎప్పట్లాగే నా ప్లేస్ లో నేను ఉంటా అంటోంది. అదంతా అవసరం లేదు, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడమే సేఫ్, కావాలంటే నువ్వు పనికి వస్తావా అంటున్నాడు. లేదు లేదు, మనం కలిసిపోనవసరం లేదు, ముందు మీరు వెళ్ళండి, తర్వాత నేను వస్తా అంటోంది. సరే ప్యాంగ్, నేను వెళ్తా అని అతనికి వెళ్ళాలని అనిపించట్లేదు, కానీ కష్టంగా వెళ్తున్నాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత ప్యాంగ్ హీరో చేసిందంతా గుర్తు చేసుకుని నవ్వుకుంటోంది. ఏంటి నా కొడుకు ఇంకా రాలేదు అని చెప్పి అటువైపు హీరో వాళ్ళ అమ్మ వెతుక్కుంటూ వస్తోంది. హీరో కారు లోపలికి రావడం అందులో పనిచేసే వాళ్ళు కొందరు చూశారు. హీరో వాళ్ళ అమ్మ కూడా చెప్పారు. ఫామ్ కు వచ్చాడా, అలాగైతే ఇంటికెందుకు రాలేదు అని ఆమె కొడుకును వెతుక్కుంటూ వస్తోంది. అప్పుడు ఎదురుగా సాబు వస్తున్నాడు. హీరో హీరోయిన్ సేఫ్టీ హౌస్ లో ఉన్నారన్న విషయం ఇతనికి తెలుసు, ఎందుకంటే అతడే కేర్ గా చూసుకుంటున్నాడు. ఈ విషయాన్ని గాని ఎవరికి చెప్పకు అని హీరో అతనికి ముందే చెప్పాడు. కానీ హీరో వాళ్ళ అమ్మ వచ్చి అతన్ని నా కొడుకు ఎక్కర్రా అని అడుగుతోంది. ఇతడేం చేస్తాడంటే అయ్యయ్యో నేనేం చెప్పనన్నట్లు మూతిని మూసుకుంటున్నాడు. ఇతని రియాక్షన్ చూడగానే ఆమెకు డౌట్ వచ్చింది. ఏంట్రా చెప్తావా లేక పనిలోంచి తీసేయాలా అని అంటోంది. అతడు వేరే దారి లేక వాళ్ళు సేఫ్టీ హౌస్ లో ఉన్నారు అని చెప్తున్నాడు. ఏంటి సేఫ్టీ హౌస్ లో ఉన్నాడా, ఎవరితోరా అని అడుగుతోంది. అప్పుడు కూడా అతడు నోరు మూసేసుకున్నాడు. అప్పుడు ఆమె కన్ఫర్మే చేసుకుంటోంది. ఇతడు ప్యాంగ్ తో ఉన్నాడా అని చెప్పి ఆమె సేఫ్టీ హౌస్ కు వస్తోంది. హీరో వాళ్ళ నాన్న కూడా ఈమె వేగంగా వెళ్తుంటే ఏదైనా చేస్తుందా అని అతడు కూడా వస్తున్నాడు. ప్యాంగ్ ను చూడగానే ఈమె కోపంతో ఆమె చెంపపై కొట్టింది. నీకెంత ధైర్యం, నువ్వు అసలు మారనే మారవా అని గట్టిగా అరుస్తోంది. అప్పుడు హీరో వాళ్ళ నాన్న ప్యాంగ్ పక్కకు వచ్చి నిల్చున్నాడు. ఏంటమ్మా నువ్వు చేస్తున్నావు, ఇదంతా తప్పు అంటుంటాడు. మీరు ఊరికే ఉండండి, ఈ టైం కూడా నా కొడుకు ఇలా కావడానికి కారణం ఈమెనేనా అంటోంది. అప్పుడు ప్యాంగే ఒప్పుకుంటోంది. అవునాంటీ, అంతా నా వల్లే అని చెప్పింది. అప్పుడు హీరో వాళ్ళ నాన్న ఏమంటున్నాడంటే ఏమా నువ్వు అర్థం కాకుండా ఇలా కోప్పడకు, ప్యాంగ్ కూడా మన ఇంటి అమ్మాయే కదా, ఆమెకు ఆపదంటే మనమే కదా చూసుకోవాలి అంటున్నాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు, వాడు నా కొడుకు, వాడు ఆల్రెడీ దీని వల్ల 2 సార్లు చావును చూసి వచ్చాడు. ఏంటే నీకు మనస్సాక్షే లేదా, నేను నీకు ఏం పాపం చేశాను, నా కొడుకును వదిలేయవే అంటోంది. ఆమె అలా మాట్లాడుతుంటే ప్యాంగ్ చాలా బాధపడుతోంది. ఆంటీ ఏమంటున్నారా ఆంటీ అని ఆమె కూడా బాగా ఏడుస్తోంది. నా కొడుకును కొంచెం బతకనివ్వవే అని ఆమె మొక్కుతూ అక్కడి నుంచి వెళ్తోంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత ప్యాంగ్ చాలా బాధపడుతూ ఏడుస్తోంది. ఈ విషయం తెలియక హీరో ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. అప్పుడు సాబ్ ఫోన్ చేసి మేడం ప్యాంగ్ ను కొట్టింది అని చెప్పాడు. ఆ మాట వినగానే ఇతడు షాక్ అయిపోయాడు. ఏంట్రా చెప్తున్నావు, ఇంతకీ ప్యాంగ్ ఎక్కడా అని అడిగాడు. ఆమె ఇప్పుడు ఫామ్ హౌస్ కే వెళ్ళింది, మొదట మీరు వెళ్లి మేడం ను చూడండి అని చెప్పాడు. హీరో వెంటనే వాళ్ళ అమ్మను చూడ్డానికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ ఇప్పుడు చాలా కోపంలో ఉంది. అతడు లోపలికి రాగానే ఏరా ఇప్పుడే నీకు ఇల్లు గుర్తుకు వచ్చిందా అంటోంది. అమ్మ ప్యాంగ్ ఇప్పుడు డేంజర్ లో ఉందమ్మా, ఆమెను మనమే కదా చూసుకోవాలి అంటున్నాడు. ఏంట్రా నీకు ఆమెపై అంత ఇంట్రెస్ట్, నువ్వు ఎవరినైనా కాపాడు, ఎవరినైనా చూసుకో, ఈ ప్యాంగ్ విషయంలో మాత్రం నువ్వు తలదూర్చొద్దు అంటోంది. అప్పుడు అతడు ప్యాంగ్ నాకు చాలా ముఖ్యమైనది అన్నా కూడా మీరు తట్టుకోలేరా అమ్మా అంటున్నాడు. అవునమ్మా నేను ప్యాంగ్ ను లవ్ చేస్తున్నా అని నిజం చెప్పాడు. అప్పుడు ఆమె ఆశ్చర్యపోయి చాలా కోపంతో హీరోని చూస్తోంది. ఏం మాట్లాడాలో తెలియక షాక్ లో అలాగే నిలబడిపోయింది. నెక్స్ట్ హీరో ప్యాంగ్ ను చూడ్డానికి వెళ్తున్నాడు. ఇంటి బయట ఉండి ప్యాంగ్ తలుపు తెరువు, నేను నిన్ను చూడాలి అంటున్నాడు. కానీ ఆమె
తలుపులు తెరవట్లేదు. ప్యాంగ్ నాకు అర్థమవుతోంది, అలాగని చెప్పి మాట్లాడకుండా ఉంటే ఇది సరికాదు, బయటకు రా మనం మాట్లాడదాం అంటున్నాడు. సరే అని చెప్పి తలుపులు తెరిచి బయటకు వచ్చింది. చెప్పండి ఏంటి అంటుంటే అమ్మకు ఇప్పుడు అర్థం కాదు, ఆమెకు కొంచెం టైం ఇద్దాం అంటున్నాడు. కానీ ప్యాంగ్ నాకు ఒక హెల్ప్ చేస్తారా అని అడుగుతోంది. మనం ఇంతకు ముందు ఎలా ఉన్నామో అలాగే ఉందామా అని అడుగుతోంది. హీరోకు ఏమీ అర్థం కాలేదు. ఇంతకు ముందులా అంటే ఎలా అని అడుగుతున్నాడు. స్టార్టింగ్ లో నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎలా నన్ను ఒక చెల్లిగా చూసారో అలాగే ఉందామే, ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఇంకా వేరే ఏది వద్దు అని అంటుంటే హీరో ముఖమే మారిపోయింది. అవకాశమే లేదన్నట్లు హీరో చూస్తుంటే మీరు ఇంతకు ముందులాగా నాకు దొరకడమే పెద్ద అదృష్టం, మీరు నన్ను నిజంగానే క్షమించారంటే ఇకపై మన ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉండనవసరం లేదంటోంది. హీరో ఏడ్చినట్లే ఆమె ముఖాన్ని చూస్తున్నాడు. లేదు ప్యాంగ్ నేను అలా మారను అంటుంటాడు. వద్దు ఆతేట్, ఇకపై మన ఇద్దరి మధ్య ఏమీ ఉండకూడదు అని ఆమె చెప్తోంది. అలా ఉండడమే మనకు మంచిదే అని ఆమె వెళ్లిపోతోంది. హీరో అప్పుడు కూడా వదలకుండా ఆమెను చేయి పట్టి ఆపాడు. కానీ ఆమె కొంచెం కూడా పట్టించుకోకుండా చేయిని తీసేసి వెళ్లిపోతోంది. హీరోకు చాలా బాధగా అనిపిస్తోంది. ఎందుకంటే నిన్ననే లవ్ స్టోరీ స్టార్ట్ చేశారు, ఆ లోపే బ్రేకప్ అయిపోయిందని అతడు తట్టుకోలేకపోతున్నాడు. సీన్ కట్ చేస్తే తాన్య హీరోని చూడ్డానికి వచ్చింది. స్వీట్ చేసి తీసుకొచ్చింది. మీకోసం స్పెషల్ గా తీసుకొచ్చా, తీసుకొని తినండి అంటోంది. అతడు అస్సలు పట్టించుకోవడమే లేదు. తన పాటను తను పని చేసుకుంటుంటే ఏంటా తేట్ నాపై కోపమా అని అంటోంది. తాన్య నేను పనిలో ఉన్నాను, నన్ను పని చేసుకొని ఇస్తావా అంటున్నాడు. చా ఇదే ప్యాంగ్ అయితే మీరు ఇలా చెప్పేవారా అంటోంది. అవును చెప్పను అని చెప్పేశాడు. ప్యాంగ్ నైతే ఇలా చెప్పను, ఎందుకంటే ఆమె ఇక్కడికి వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను. కానీ ఆమె రాలేదు, త్వరగా పని ముగించుకుని నేను ఆమెనే కలుస్తా అంటున్నాడు. ఈ మాటలు వినగానే ఆమె షాక్ అయిపోయి ఏం చెప్తున్నారు మీరు అంటోంది. అవును తాన్య నేను ప్యాంగ్ ను లవ్ చేస్తున్నా అంటున్నాడు. నో నో మీరు అలా చెప్పకూడదు, మీకు నేనే ఇష్టం అని ఆమె అంటోంది. ఇదిగో చూడు తాన్య, నువ్వు నా కోసం వెయిట్ చేయకూడదు, ఎందుకంటే అది నీకే టైం వేస్ట్. నేను ప్యాంగ్ ని లవ్ చేస్తున్నా అని చెప్తుంటే తాన్య ఓ అని ఏడుస్తోంది. మీరు చాలా సెల్ఫిష్ ఆతేట్, నాకు చాలా కష్టంగా ఉంది అని అంటోంది. ఏం చేసేది తాన్య, నీకు నేను చెప్పే తీరాలి కదా, అప్పుడే కదా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావు అంటున్నాడు. నాకు ప్యాంగ్ మాత్రమే నచ్చుతుంది అని వెళ్ళబోతుంటే అయ్యయ్యో మీరు మాత్రం అలా చెప్పకండి అని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె అలా అంటుంటే హీరోకు చాలా నవ్వే వస్తోంది. అతడే లేచి తలుపులు ఓపెన్ చేసి తాన్య నువ్వు వెళ్ళమ్మా అంటున్నాడు. ఆతేట్ ఇదంతా ఓవర్, నాకు మీరే కావాలి అని అతన్ని హక్ చేసుకోవడానికి వస్తోంది. తాన్య నువ్వు అక్కడే నిలబడు అని స్టాప్ చేశాడు. ఇప్పుడు హీరోని చూస్తూ మీకు ప్యాంగే కదా నచ్చింది, సరే అయితే మనం ఇప్పటితో బ్రేకప్ చేసుకుందాం అంటోంది. అప్పుడు అతడు ఆమెనే చూస్తున్నాడు. బ్రేకప్ చెప్పుకోవడానికి మనం ఇంతకు ముందు లవ్ చేసుకున్నామా అని అనుకుంటున్నాడు. సరే సరే వెళ్ళు అని మనసులోనే అనుకుంటున్నాడు. తాన్య వెళ్తున్న ఆమె సినిమాలో చేయిని పట్టి టక్కున ఆపుతారు కదా, అలాగే తను ఊహించుకుని చేయిని వెనక్కి చాపుతోంది. కానీ హీరో అస్సలు పట్టించుకోనే లేదు. హీరో అలాగే చూస్తుంటే అయ్యయ్యో పట్టుకోయ్యా అన్నట్లు అనుకుంటోంది. అప్పుడు హీరో అస్సలు ఛాన్సే లేదు అన్నట్టు తలుపుతున్నాడు. ఆమె ఏడ్చుకుంటూనే బయటకు వెళ్తుంటే అప్పుడు హీరో తాన్య దారి ఇటువైపు అని చెప్తుంటాడు. ఇప్పుడు ప్యాంగ్ కాల్ చేశాడు. ఆమె మార్క్ తో ఔటింగ్ వెళ్తోంది. ఫోన్ రిసీవ్ చేసుకుని నేను మార్క్ తో బయటకు వెళ్తున్నాను, మీరు తర్వాత ఫోన్ చేయండి అని చెప్పింది. ఆ మాట వినగానే ఇతనికి టెన్షన్ అయిపోయింది. నువ్వు అతనితో ఎందుకు వెళ్తున్నావు, నువ్వు డేంజర్ లో ఉన్నావు, నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి రా అంటుంటే నేను వేరే విషయంగా వెళ్తున్నా అంటోంది. ఏంటి విషయం అని అడిగితే నా మనసులో ఉన్నది అతనికి చెప్పడానికే తీసుకెళ్తున్నా అంటుంది. ఆ మాటలు వినగానే ఇతడు కోపంగా బయలుదేరాడు. ఇప్పుడు ఈ మార్క్ ప్యాంగ్ ను చూస్తే ఏమంటున్నాడంటే ప్యాంగ్ ఇంతకు ముందు ఆతిర్ తో ఒక విషయం చెప్పావే అది నా గురించేనా అంటుంటాడు. లేదు మార్క్ అతడు నా వైపే రాకూడదని అలా చెప్పా అంటుంది. ఓ అలాగా, నేను కూడా కొంచెం సేపు చాలా సంతోషపడ్డా అంటుంటాడు. సారీ మార్క్ నేను ఇప్పుడు ఎవరితో రిలేషన్షిప్ లో ఉండడానికి ఇష్టంగా లేదు అంటోంది. ఇప్పుడు అతడు ఓకే ప్యాంగ్ నేను నీ కోసం వెయిట్ చేస్తా అంటున్నాడు. కొంచెం సేపట్లోనే ప్యాంగ్ ఒక చేయిని పట్టుకున్నాడు. ఏంట్రా ఇది అన్నట్లు ఆమె కనిపిస్తోంది. చేయి తీయడానికి ప్రయత్నిస్తోంది కానీ అతడు టైట్ గా పట్టుకున్నాడు. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న క్రమంలో హీరో ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో కానీ చాలా కోపంతో వచ్చి మార్క్ ను టపి టపి మని కొడుతున్నాడు. చేయి పట్టుకోవడం చూశాడు కదా, ఇక ఆ కోపాన్ని అంచుకోలేక బాగా కొడుతున్నాడు. ప్యాంగ్ కు చాలా కోపం వచ్చి ఆతేటి ఇంకో దెబ్బ అతనిపై పడిందంటే నేను నీతో మాట్లాడను అంటుంది. ఏంటి ప్యాంగ్ నువ్వు మాట్లాడుతున్నావు, నిన్ను అతడు హెరాస్ చేస్తున్నాడు అని ఇతడు అంటున్నాడు. నన్నే కదా చేశాడు, నన్ను నేను చూసుకోవడం తెలుసు, మీరెందుకు ఇందులో తలదూర్చుతున్నారు అంటోంది. అప్పుడు హీరో ఆమెను అలాగే చూస్తున్నాడు. ఇదిగో చూడండి ఆతేటి నేను నిన్నే చెప్పాను మన ఇద్దరి మధ్య ఏమీ లేదని, ఆ తర్వాత కూడా ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతోంది. ఇప్పుడు ఏం మాట్లాడాలో హీరోకు ఏమీ తెలియట్లేదు. ఇదిగో చూడు ఇంతకు ముందులాగా ఒక బ్రదర్ లాగే ఉండాలని నువ్వు నాతో
చెప్పావు కదా, ఇప్పుడు అలాగే అనుకుందాం. ఇప్పుడు నేను నీకు ఒక సోదరునిగా చెప్తున్నా, ఇకపై నువ్వు ఇతనితో మాట్లాడకూడదు, ఇతనితో బయటకు వెళ్ళకూడదు, ఆ విషయం ఇతని ముఖం మీద చెప్పి బయటకు రా అంటుంటాడు. సరే అని ఆమె ఇకపై మనం కలుసుకోవడం కుదరదు మార్క్ అని చెప్తోంది. ఆమె చెప్తున్న క్రమంలోనే ఆమె బ్యాగ్ పట్టుకుని హీరో ఆమెను లాక్కొచ్చాడు. ఇంటికి రాగానే ప్యాంగ్ చూస్తూ, ప్యాంగ్ నువ్వు నిజంగానే నేను పాతలాగా ఉండాలని అనుకుంటున్నావా? నీ కళ్ళను చూసినప్పుడు నాకు అలా అనిపించట్లేదు అంటుంటాడు. ఆత్రిట్ అదే మీకు మంచిది, నేను మీ కళ్ళ ముందు ఉండకూడదని అనుకుంటున్నా, ఎందుకంటే ఆంటీకి ఈ విషయం తెలిస్తే పెద్ద సమస్య అవుతుంది, నా వల్ల ఆమె టెన్షన్ కాకూడదని అనుకుంటున్నా అంటోంది. నువ్వు నాకు భయపడుతున్నావో లేక మా అమ్మకు భయపడుతున్నావో, కానీ దానికంటే కూడా నీకు నువ్వే భయపడుతున్నావు అని హీరో అంటున్నాడు. అందువల్లే నువ్వు నా పక్కన కూడా నిలబడలేకపోతున్నావు, అది నీ మనసు కూడా తెలుసు అని హీరో అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్దామని అనుకుంటున్న క్రమంలో హీరో ఆమెను వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టుకుని హక్ చేసుకున్నాడు. కానీ ప్యాంక్ ఇది నచ్చనే లేదు. వద్దని చెప్పినా కూడా అతడు ఇలా ప్రవర్తించడంతో ఆమె టెన్షన్ అయిపోతోంది. ఆమె కోపంతో నిలబడడంతో ఇతడు భయపడిపోయాడు. ప్యాంగ్ నేను కావాలని ఇలా చేయలేదు, నీపై ఉన్న కేరింగ్ వల్ల నీకేం కాకూడదనే ఇలా చేసా అంటుంటాడు. ఇప్పుడు కూడా నువ్వు నన్ను పాతలాగే చూడకూడదు అనే ఇలా చేసా అంటున్నాడు. అప్పుడు ఆమె ఉంటుందంటే, అత్తేట్ మీకు ఏం అనిపిస్తుందో అలా చేయండి, ఎందుకంటే నా ఫీలింగ్స్ తో మీకు పని లేదు కదా అని ఆమె ముఖం తిప్పుకుంది. హీరోకు చాలా బాధగా అనిపించి అక్కడి నుంచి వెళ్తున్నాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత ఈమె బాగా ఏడుస్తోంది. ఇప్పుడు హీరో ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, ఎవరు కూడా నా గురించి బాధపడినప్పుడు ఇంకొకరి గురించి నేనెందుకు బాధపడాలి, ఇకపై నేను ఎవరితో మాట్లాడను అని ముఖం తిప్పుకుని వెళ్తోంది. హీరో ఆల్రెడీ ఒక డ్రెస్ లో ఉన్నాడు కదా. హీరో వాళ్ళ నాన్న అతని ముఖం చూడగానే గుర్తుపట్టాడు. ఏమైందిరా, ప్యాంగ్ తో గొడవ పడ్డావా అంటుంటాడు. చెప్పరా, నేనే ఏదైనా హెల్ప్ చేయగలనా అంటున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో వాళ్ళ నాన్న ప్యాంగ్ ను చూసి మాట్లాడడానికి వచ్చాడు. ఎలా ఉన్నావమ్మా, ఆతిటే నిన్ను చూసి రమ్మని చెప్పాడు అంటుంటాడు. నా గురించి ఎవరూ బాధపడన అవసరం లేదు అంకుల్, నేను సేఫ్ గానే ఉన్నాను, కానీ ఇంతకు ముందులాగా రాత్రిళ్ళు నాకు కలలు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాయి అంకుల్ అని చెప్తోంది. ఏంటమ్మా మళ్ళీ కలలా, సరే వదిలే, నువ్వు వాటిని గుర్తు చేసుకోకు, కలలు రావులే అంటున్నాడు. లేదంకుల్, ఆ విషయాన్ని నేను మర్చిపోవాలని అనుకుంటున్న క్రమంలోనే అది మళ్ళీ గుర్తుకు వస్తున్నట్లుంది అంటోంది. ఇప్పుడు నేను పెద్ద అమ్మాయిని అయ్యాను కదా, అందువల్ల మా అమ్మా నాన్న యొక్క కేసును తిరిగి ఓపెన్ చేయాలని అనుకుంటున్నా అంటోంది. ఆ మాట వినగానే హీరో వాళ్ళ నాన్న షాక్ అయిపోయి నిలబడ్డాడు. వద్దమ్మా, దీనికి నేను అస్సలు ఒప్పుకోను అంటున్నాడు. అప్పుడు కూడా ఆమె, లేదంకుల్, ఈ కేసును నేను డీల్ చేయగలను, మీరు చూసుకోకుండా పర్వాలేదు, నేను దీన్ని చూసుకుంటానులే అంటోంది. అతడు ఎంత చెప్పినా కూడా ఈమె అస్సలు పట్టించుకోవట్లేదు. మా అమ్మా నాన్నను చంపిన వాళ్ళను నేను కనిపెట్టాలి అని చాలా స్ట్రాంగ్ గా చెప్తోంది. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న హీరో దగ్గరికి వచ్చాడు. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలరా అంటున్నాడు. ప్యాంగు వాళ్ళ అమ్మా నాన్న యొక్క కేసును రీఓపెన్ చేయాలని అంటోంది. ఎలాగైనా చేసి దాన్ని ఓపెన్ చేయకుండా చూడాలి అంటుంటాడు. ఈ మాట వినగానే హీరో అలాగే చూస్తున్నాడు. ఎందుకు నాన్న ఓపెన్ చేయకూడదు, వాళ్ళు కార్ యాక్సిడెంట్ లోని చనిపోయారని చెప్పావు కదా, అలా అంటుంటే, లేదా అంటే నేనే అబద్ధం చెప్పాను, అది కార్ యాక్సిడెంట్ కాదు, ప్యాంగ్ ఈ విషయం వేరే ఎవరికి తెలియకూడదని చెప్పడం వల్ల నేనే ఈ విషయాన్ని కవర్ చేశా అంటుంటాడు. ఆ కేసు ఒక మర్డర్ కేసుగా రికార్డ్ అయిందని చెప్తుంటే హీరో షాక్ అయిపోయాడు. ఇది మర్డర్ కేసు అయితే రీఓపెన్ చేస్తేనే కదా హంతకులు ఎవరనేది తెలుస్తుంది అని హీరో అడుగుతుంటాడు. అప్పుడే హీరో వాళ్ళ నాన్న ఒక పెద్ద నిజం చెప్పాడు. లేదురా, నువ్వు చెప్పినట్లు ఈ కేసును రీఓపెన్ చేస్తే చివరకు ప్యాంగే చాలా బాధపడుతుంది, ఎందుకంటే ఈ కేసులో నిందితుడు ప్యాంగ్ వాళ్ళ నాన్నే, అతడే ప్యాంగ్ వాళ్ళ అమ్మను చంపినట్లు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయని చెప్తుంటాడు. ఆ మాట విని ఇతడు షాక్ అవ్వడం కంటే కూడా ప్యాంగ్ ను తలుచుకుంటూ బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆమె ఈ విషయం నుంచి చాలా కష్టపడి బయటకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ నాన్నే వాళ్ళ అమ్మను చంపాడని తెలిస్తే ఆమె చాలా బాధపడుతుంది అని ఇతడు అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే నాన్ హీరో దగ్గరికి వచ్చాడు. నేను లింగ్ విషయం మా పెద్దలకు చెప్పాను, వారు కూడా సమ్మతించారు అని చెప్తున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను, అంతకంటే ముందు ఆమెకు నేను ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నా అంటుంటాడు. ఇది సర్ప్రైజ్ గా చేయాలి, దానికి నువ్వు ప్యాంగే సాయం చేయాలి అని అడుగుతుంటాడు. నాకేం బాధలేదురా, నీకు హెల్ప్ చేయడానికి నేను రెడీ, కానీ ప్యాంగ్ తో నేను మాట్లాడలేను, కావాలంటే నువ్వే ప్యాంగ్ కు చెప్పు అంటుంటాడు. ఏంట్రా మళ్ళీ గొడవ పడ్డారా, సరే నేనే చెప్తారా అంటుంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడడానికి ప్యాంగ్ దగ్గరికి వెళ్లారు. ప్యాంగ్ కు విషయం చెప్పి నా కోసం ఎలాగైనా చేసి లింగ్ ను తీసుకురావాలి అని చెప్తుంటాడు. నువ్వు ఆతిటి కలిసే చేయాలి అని అంటుంటే అప్పుడు ఈమె ఆలోచనలో పడింది. హీరోతో ఎలా కలిసి పని చేయాలి అనుకుంటోంది. బాగా ఆలోచించి నో అని ఎలా చెప్పగలను, మీకు హెల్ప్ చేయడం నాకు చాలా సంతోషమే అంటోంది. ఆ ప్లాన్ చేయడం కోసం హీరోను కలిసింది. అప్పుడు హీరో ఏమడుగుతున్నాడంటే, నువ్వు ఓకే అని చెప్పావు, దీనికోసం మన ఇద్దరం కలిసి పని చేయాలి, నువ్వు నాతో చాలా సేపు
టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. నీకు సమస్య ఏం లేదు కదా అంటున్నాడు. నాకు సమస్య ఏం లేదు, నేను పనే కదా చేయబోతున్నా, ఇందులో ఏముంది అంటోంది. ఇలాగే నువ్వు నటిస్తూ ఉండగలవా అని హీరో అడుగుతున్నాడు. అప్పుడు ఆమె ఏం సమాధానం ఇవ్వలేదు. ఆమె హీరో ముఖం కూడా చూసి మాట్లాడట్లేదు. ఈమె ఇలా ఉండడంతో అతడు సాడ్ గా ఫీల్ అవుతున్నాడు. చివరకు వీళ్ళంతా ఏదో ప్లాన్ చేశారు. లింక్ తో హీరోయిన్ ఏం చెప్తుందంటే, నా రోజ్ గార్డెన్ ను ప్రమోట్ చేయడానికి ఒక మోడల్ కావాలి, దానికి నువ్వు కరెక్ట్ గా సూట్ అవుతావు, అందువల్ల ఫార్మల్ డ్రెస్ వేసుకుని రేపు రోజ్ గార్డెన్ కు రా అని హీరోయిన్ చెప్తోంది. ఈమె కూడా ప్యాంక్ హెల్ప్ చేస్తున్నానని ఓకే అని చెప్పింది. కానీ ఇంకా ప్లాన్స్ చేయాలి కదా, దానికి సంబంధించి ఈమె వర్క్ చేస్తుంటే హీరో అక్కడికి వచ్చాడు. కావాలనే ఆమె దగ్గరగా వచ్చి ప్లాన్స్ చూస్తుంటాడు. ఆమె వెంటనే ఒక స్టెప్ జరుగుతుంది. అప్పుడు అతనికి ఒకలాగా అయ్యింది. ఏంటి ప్యాంగ్, నేను దగ్గరగా వస్తుంటే నీకు చాలా కోపంగా ఉందా అంటున్నాడు. అలా ఏం కాదు, కానీ మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే నాకు మంచిది అనిపిస్తోంది అంటుంది. ఇంతకు ముందు ఒక స్టెప్పే జరిగింది, కానీ ఇప్పుడు 5 స్టెప్పులు జరిగింది. ఈమె ఈ లెవెల్లో ప్రవర్తిస్తుంటే ఇక నేను డిస్టర్బ్ చేయొద్దని హీరో వెళ్ళిపోతుంటాడు. మరుసటి రోజు లింగ్ ఒక పెళ్లి కూతురులాగా తయారై వచ్చింది. ఆమె ఫోటో షూట్ అనుకుని వచ్చింది. ఏంటాటేట్ ఇంకా స్టార్ట్ కాలేదా, ఏంటి మ్యూజిక్ అంతా పెట్టారు అని అడుగుతోంది. అప్పుడు నాన్ చాలా అందంగా డ్రెస్ చేసుకుని వస్తున్నాడు. ఏయ్ నాన్, నువ్వెందుకురా వచ్చావు, నాకు పని ఉంది, ఇది ముగించుకుని వస్తా అంటోంది. ఏంటమ్మా నీకు ఇంకా అర్థం కాలేదా అని అతడు ఆమె చేయిని పట్టుకున్నాడు. నాకు తెలుసు నీకు చాలా రొమాంటిక్ గా ఉండడం ఇష్టం లేదని, కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం కదా, అందువల్లే ఇలా చేయాల్సి వచ్చింది. నువ్వు కోప్పడకు అని మొదట చాలా డైలాగ్స్ మాట్లాడుతున్నాడు. నీకు తెలుసు కదా నా లైఫ్ లో నువ్వు ఎంత ముఖ్యమైన దానివో, నువ్వెప్పుడు నాతోనే ఉండాలని కోరుకుంటున్నా అని రింగ్ తీసి ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా అప్పుడు ఎస్ చెప్పింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ హ్యాపీగా హక్ చేసుకుంటున్నారు. కానీ హీరో ఇదంతా చూడట్లేదు. అతని ఫుల్ ఫోకస్ అంతా హీరోయిన్ పైనే ఉంది. ప్యాంగు కూడా ఇతను నన్నే చూస్తున్నాడని అర్థమైంది, కానీ అతన్ని చూడనట్లే నటిస్తోంది. ఒకానొక సమయంలో అతడు ఆమె పక్కగా వచ్చి నిలబడి, ఏంటి చాలా సేపటి నుంచి వాళ్ళనే చూస్తున్నావు అంటుంటాడు. వాళ్ళని చూసేటప్పుడు నాకు కొంచెం ఈర్ష్యగా ఉంది అందుకే అంటోంది. ఈర్ష్యగా ఉంటే నువ్వు కూడా నీకు నచ్చిన అబ్బాయితో ఇలా ఉండొచ్చు కదా అంటున్నాడు. అది చాలా ఈజీ కాదు, రియల్ లైఫ్ లో జరగడం అనేది చాలా కష్టం, ఇక నా జీవితంలోనైతే దానికి అవకాశమే లేదు అంటోంది. మీకు కూడా త్వరలోనే అర్థమవుతుందిలే అంటుంది. ఇక మనం చేరడానికి అవకాశమే లేదన్నట్లు మాట్లాడుతోంది. ఈమె ఇలా మాట్లాడుతుంటే సాడ్ గా చూస్తుంటాడు. అప్పుడు కోర్టు వీళ్ళ దగ్గరికి వచ్చి, మీరు కూడా కలిసి ఒక ఫోటో తీసుకోండి రా అని హీరోతో చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఫోటో తీసుకుంటున్నారు, కానీ హీరో ముఖంలో సంతోషమే లేదు. ఏంట్రా తేడ్, కొంచెం నవ్వరా, ఏంటి అంత దూరం నిలబడ్డారు, ఎవరో లాగా, కొంచెం దగ్గరగా వెళ్ళరా అంటుంటే హీరో ఆమె దగ్గరికి వెళ్లి చేయి పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. సరే తిడితే తిడితే అని చేయి పెట్టాడు. లైట్ గా నవ్వి ఫోటోకు పోజ్ ఇస్తున్నాడు. కానీ అతడు అనుకున్నట్లు ప్యాంగ్ ఏమీ తిట్టలేదు. ఇదే టైంలో మార్క్ నుంచి హీరోయిన్ కు కాల్ వస్తూనే ఉంది. ఇకపై మార్క్ తో మాట్లాడొద్దని ఆమె డిసైడ్ ఎంట్లే ఉంది. అందువల్ల అతని కాల్ ను రిసీవ్ చేసుకోలేదు. ఆమె ఫోన్ తీయకపోవడంతో మార్క్ కు చాలా కోపం వస్తోంది. మరుసటి రోజు హీరో వాళ్ళ నాన్నతో ప్యాంగ్ ఏం చెప్తోందంటే, నేను బ్యాంకాక్ వెళ్తాను అంకుల్, వెళ్లి 2 రోజుల్లో వస్తాను. ఇలా అంటుంటే ఎందుకమ్మా అని అతడు అడుగుతున్నాడు. నా ప్రాజెక్ట్ విషయంగా ఒక క్లయింట్ ను కలవడానికి వెళ్తున్నా అంటోంది. నిజంగా పని మీదే వెళ్తున్నావా అంటుంటే, లేదంకుల్, నేను ఆ కేసు గురించి కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలి అంటోంది. ప్యాంగ్, నేను చెప్తే వినవా, అదంతా వద్దమ్మా అంటున్నాడు. కానీ ప్యాంగ్ వినిపించుకోలేదు. ఇప్పుడు ఆమె బ్యాంకాక్ వచ్చింది. తన క్లయింట్ ను కలవడానికి ఒక హోటల్లో వెయిట్ చేస్తుంది. అక్కడికి ఎవరు వచ్చారంటే ఈ మార్కే వచ్చాడు. అతడు ఈమెను ఫాలో అవుతూ వచ్చాడు. కానీ ఈమె మాత్రం అతడు అనుకోకుండా సడన్ గా అలా వచ్చాడని అనుకుంటోంది. మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతోంది. అతడు అక్కడ కూర్చోగానే, మార్క్, నా క్లయింట్ వస్తాడు, మనం తర్వాత కలుద్దామా అంటోంది. ఆ క్లయింటే నేను అని అతడు అంటున్నాడు. ఆ మాట వినగానే ఈమెకు అస్సలు నచ్చట్లేదు. అతడు ఇంత దూరం వచ్చాడు, నా కోసం ఇంత ట్రై చేస్తున్నాడే అని ఆమెకు నచ్చట్లేదు. ఆమెకు కొంచెం డౌట్ వచ్చి, ఎందుకు మార్క్ ఇలా చేస్తున్నారు అని అడుగుతోంది. నేను ఫోన్ చేసినా తీయట్లేదు, అస్సలు మాట్లాడడమే లేదు, ఆతిట ఏమైనా బెదిరించాడా అని అడుగుతున్నాడు. లేదు, అతడేమీ అనలేదు, నేను కొంచెం బిజీగా ఉన్నాను అందువల్లే అని చెప్తోంది. హీరోయిన్ తన నోట్లో ఒక డ్రాయింగ్ గీసి పెట్టింది. యాక్చువల్ గా అదేంటంటే, ప్యాంగ్ వాళ్ళ అమ్మ ఒకటితో క్లోజ్ గా ఉండడం చూసింది కదా, అతని ఫేస్ ను ఈమె చూడలేదు, కానీ అతని చేతికి ఉన్న టాటూను మాత్రం చూసింది. అది ఒక ఎవిడెన్స్ గా ఈమె డ్రాయింగ్ గీసింది. మార్క్ దాన్ని చూసి, ఒక నిమిషం ప్యాంగ్, దీన్ని నేను ఎక్కడో చూసినట్లుందే అంటున్నాడు. ఇది టాటూనే కదా అంటున్నాడు. అప్పుడు ఆమె, మీకెలా తెలుసు, మీరు చూసారా అని అడుగుతోంది. ఇతడు కూడా ఇదే ఛాన్స్ అని, అవును ప్యాంగ్, ఇది ఒకటి చేతిలో ఉండడం నేను చూశాను, కానీ అతడెవరో గుర్తుకు రావట్లేదు, నేను ఆలోచించి చెప్తా అని ఆమెతో మాటలు కంటిన్యూ చేస్తున్నాడు. సీన్ కట్ చేస్తే ప్యాంగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. అక్కడికి హీరో వచ్చాడు.
వాడు ఆమెను లోనికి వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు. ఈ కేసును రీఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, మన ఇంటికి వెళ్దాం రా అంటుంటాడు. అప్పుడు ఆమె ఏంటి అయ్యా కొడుకులిద్దరు ఇది రీఓపెన్ చేయొద్దని అంటున్నారేంటి అనుకుంటోంది. చేయి విదిలించుకుని లోపలికి వెళ్తోంది. అతడు స్టాప్ చేయాలని ఎంతో ట్రై చేశాడు, కానీ ఆమె లోపలికి ఆఫీసర్ దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆ పోలీసు ఏంటమ్మా ఏంటి విషయం అని అడుగుతున్నాడు. నా పేరు ప్యాంగ్, నేను మా అమ్మ కేసును విచారించడానికి వచ్చా అని చెప్తోంది. సరే అమ్మా కూర్చో అని ఆ పోలీసు హీరోను చూస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పి తీరాల్సిందే, నాకు వేరే దారి లేదు అని ఆ పోలీసు అంటున్నాడు. యాక్చువల్ గా హీరో ఈ పోలీసు ఈ కేసు గురించి ఇంతకు ముందే మాట్లాడుకున్నారు. ఇలా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ప్యాంగ్ ఏమంటోందంటే ఎందుకు మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఏం చెప్పాలో నాకు చెప్పండి అని ప్యాంగ్ అడుగుతోంది. అప్పుడు ఆ పోలీస్ ఏం చెప్తున్నాడంటే మీ అమ్మను చంపింది ఎవరో మేము అప్పుడే గుర్తించాం. ఏం చెప్తున్నారు మీరు, చంపింది ఎవరు మరి నాకెందుకు చెప్పలేదు అని హీరోయిన్ అడుగుతోంది. కానీ అతడు ఇప్పుడు ప్రాణాలతో లేడు అని పోలీస్ అంటున్నాడు. ఇంతకీ ఎవరతడు అని ఈమె మళ్ళీ అడిగింది. మీ నాన్నే అని ఆ పోలీసు చెప్పాడు. ఆ మాట వినగానే ఈమె షాక్ అయిపోతోంది. షాక్ అయిపోయి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. హీరో ఆమెను ఆపి ప్యాంగ్ కొంచెం ప్రశాంతంగా ఆలోచించు ఇలా అంటుంటే ఓ అలాగైతే ఈ విషయం మీకు ఆల్రెడీ తెలుసు, ఇది మీరు నమ్ముతున్నారా అని అడుగుతోంది. నేను కూడా నమ్మట్లేదు, కానీ ఎవిడెన్స్ అలాగే ఉన్నాయి కదా అని హీరో అంటున్నాడు. అప్పుడు ఈమెకు చాలా కోపం వస్తోంది. మా నాన్న అలాంటి వారు కానే కాదు, మీ నాన్న ఇలా చేశాడని చెప్తే నువ్వు నమ్ముతావా, మీ నాన్న మా నాన్నపై ఎంత నమ్మకం పెట్టుకున్నారు, కానీ ఆయన కూడా మా నాన్నను నమ్మట్లేదు కదా అంటోంది. మా నాన్న అలాంటి వారు కాదు, అందువల్లే ఈ కేసు ఇలా క్లోజ్ అయిందా, కానీ ఈ విషయం నాకు ఇన్నాళ్ళుగా చెప్పకుండా మీరు దాచిపెట్టారు. మీ నాన్నపై నాకు ఎలాంటి కోపం లేదు, కానీ మా నాన్నను ఎవరూ అర్థం చేసుకోలేదని నాకు చాలా కోపంగా ఉంది అంటోంది. ఇకపై మీ ముఖాన్ని నాకు చూపించకండి అని చెప్పి కోపంగా వెళ్ళిపోతోంది. ఇప్పుడు ప్యాంగ్ ఈ మార్క్ తో మాట్లాడుతోంది. ఎందుకంటే ఈ కేసులో నిందితుని అతడే కనిపెడతాడని అనుకుంటోంది. ఇది సాకుగా చేసుకుని అతడు ప్యాంగ్ తో మాటలు కంటిన్యూ చేస్తున్నాడు. ప్రతిరోజు కలవాలని పిలుస్తున్నాడు. ఒక రోజు ఈమెతో మాట్లాడుతున్న క్రమంలో ఈ టాటూ వేసుకున్న అతన్ని నువ్వెందుకు వెతుకుతున్నావు అని ప్యాంగ్ అడుగుతున్నాడు. అతడు ఒక హంతకుడు అందుకే వెతుకుతున్నా అని ఆమె చెప్పింది. హంతకుడా, ఎవరిని చంపాడు అని అతడు అడుగుతుంటే ప్యాంగ్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఆలోపే హీరో అక్కడికి వచ్చాడు. ప్యాంగ్ ఏం చేస్తున్నావు, తెలిసే చేస్తున్నావా, నువ్వు వెంటనే బయలుదేరు అని అక్కడ నుంచి తీసుకెళ్లడానికి ఎంతో ట్రై చేస్తున్నాడు. కానీ ఆమె అస్సలు పట్టించుకోవట్లేదు. ఇదిగో చూడండి ఆ తేట్, మీరు అనవసరంగా నా విషయాల్లో తలదూర్చుతున్నారు, ఇక మీకింతే మర్యాద అని ఏదేదో వాగుతోంది. ఈమెతో మాట్లాడలేనురా బాబు అనుకుంటూ హీరో మార్కును చూసి నేను ఆ రోజే చెప్పాను ఈమెను వదిలేయమని, నీకు వేరే పనే లేదురా అని అతన్ని పట్టుకుని తిడుతున్నాడు. నన్నెందుకు తిడుతున్నావు, ఆమెను తిట్టరా అన్నట్లు ఇతడు చూస్తున్నాడు. అప్పుడు ప్యాంగ్ ను చూస్తుంటే ఆమె ఏమంటుందంటే నేనే అతన్ని రమ్మని చెప్పాను. ఇలా మార్క్ కు సపోర్ట్ చేసి మాట్లాడుతోంది. హీరో కోపాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఈమెకు ఎలా చెప్పాలరా బాబు అని లోలోన కుమిలిపోతున్నాడు. అప్పుడు హీరో ముందే మార్క్ మనం ఇక్కడ మాట్లాడుకోనవసరం లేదు, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, రండి మనం వేరే చోటుకు వెళ్దామని మార్క్ ను తీసుకుని వెళ్తోంది. ఇప్పుడు ఇతడు కూడా వర్కౌట్ అవుతుందని చెప్పి ఈమెను ఎక్కడికి తీసుకొస్తున్నాడంటే అతడు స్టే చేసిన హోటల్ దగ్గరికి వచ్చి కారును స్టాప్ చేశాడు. ఆమె భయపడిపోతూ లేదు నేను వెళ్తా అంటోంది. ఎందుకు వెళ్తున్నావు, మాట్లాడతానని చెప్పావు కదా, మనం పైకి వెళ్లి మాట్లాడుకుందాం, అంతేకాదు నువ్వు చూస్తుంటే చాలా టైర్డ్ గా ఉన్నావు, ఏదైనా తాగుకుంటూ మాట్లాడుకుందాం రా అని మార్క్ అంటున్నాడు. ప్యాంగ్ కు తెలిసిపోయింది ఇతను మాట్లాడే విధానం సరిగా లేదని. లేదు నేను టైర్డ్ గా ఏం లేను, తర్వాత మాట్లాడుకుందాం అని అంటోంది. కారు దిగి బయటకు వస్తోంది. కానీ అతడు వేగంగా వచ్చి ఆమె చేతిని పట్టుకున్నాడు. లేదు ప్యాంగ్ మనం మాట్లాడుకోవాలి. అదేంటి నువ్వు మాత్రమే మాట్లాడతావా, నేను కూడా నీతో మాట్లాడాల్సింది ఉంది, రా మాట్లాడుకుందాం అంటున్నాడు. అతడు హార్ష్ గా ప్రవర్తిస్తుంటే ఈమెకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడా ఇతని నుంచి ఎలా తప్పించుకునేది అని ఆలోచిస్తోంది. అదే టైంలో ఒక కారు వేగంగా వచ్చి వీళ్ళ ముందు ఆగింది. ప్యాంగ్ లోపల ఉన్నది ఆతిటే అని గుర్తించింది. ఇంతసేపు అతన్ని తిట్టింది కదా, కానీ ఇప్పుడు అతన్ని చూడగానే చాలా సంతోషం వేసింది. ఇలాగోలా చేసి వచ్చారా నాయనా అనుకుంటుంది. హీరో కారు నుంచి దిగి వచ్చి నిలబడడంతో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.